ఏమ్రా బరువు తక్కువగా ఉంది, ఇట్టయితే కష్టం కదా. అన్నా అన్నా రే ఏమైందిరా? అది అన్నా రేయ్ ఆగరా ఆగరా ఆగరా, ఏంరా అది నేను చెప్తా చెప్తా. వడ్డీ వసూలు చేసుకురారా అని పంపితే వీడు అక్కడున్న జనంతో పాటు కలిసి కళ్ళు దాగి ఆ మత్తులో పడి వాళ్ళ ముద్దపప్పు తిని వాళ్ళ మీద జాలిపడి ఇదిగో ఇలా చేతులు ఊపుకుంటూ వచ్చాడు. అంతేనంటారా? అన్నా అన్న తప్పు జరిగిపోయిందన్నా, అన్న తప్పు జరిగిపోయిందన్నా. రేయ్ రేయ్ చిన్న తప్పు కాదురా, చాలా పెద్ద తప్పురా ఇది. అన్న అన్న క్షమించన్నా, ఈ ఒక్కసారి క్షమించన్నా. రేయ్ అన్న వద్దన్నా, అన్న వద్దన్నా అన్న. ఈ చుట్టూ ఉన్న 10 ఊళ్ళ జనాలు ఈ సీనయ్య అంటే భయపడి చేస్తారు. అలాంటిది నా దగ్గర పని చేస్తూ నా నా భయం లేదంటే నా శిక్షణలో ఏదో లోపం ఉంది కదరా. అన్న అన్న నన్నేం చేయొద్దు రేయ్ సూరిగా సూరిగా, అన్న అన్న వద్దన్నా అన్న, నీకు దండం పెడతాను, వద్దన్నా. ఈ భయమేరా నేను చూడాల్సింది, ఈ భయమేరా నాకు కావాల్సింది. వద్దన్నా అన్న 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 వద్దన్నా వద్దన్నా అన్న అన్న వద్దన్నా. రే సూరి, నీళ్లతో వ్యాపారం చేసేటప్పుడు ముసళ్లతో కూడా స్నేహం చేయాలి. వడ్డీ వ్యాపారం చేసేటప్పుడు నాతో కూడా అంతే. తేడా వస్తే ఇంతే. ఏంటి రావులమ్మా టీ ఎంత పలసగా ఉంది? ఏం చేయమంటావు? గేదెలు పాలు అలానే ఇస్తున్నాయి. కమలమ్మ 4 టీలు. ఇస్తున్నానయ్యా. ఎట్టా ఉంది వ్యాపారం? సీనయ్య గారి దయ వల్ల బాగానే ఉంది. అది మాట అంటే ఏం చేసినా అన్న మాటే వినబడాల. ఇంతకి నీ వడ్డీ మాట ఏంటి? నైట్కి రమ్మంటావా? మీరు సీనయ్య మనుషులు, వడ్డీ ఏంది? మీరు అడిగితే అసలే ఇచ్చేస్తా. నీకంటే నీ డైలాగే ఎదిరింది, ఇంకోసారి వస్తాంలే. సినిమాలు మంచి సినిమాలు రావట్లేదు, ఏదైనా చూద్దామంటే అవును షోకి వెళ్దామంటావు. ఏమున్నా టీ ఇమ్మంటారా? ఏం తాగుతారులే, డబ్బులు ఉండద్దు. ఏరా అన్న డబ్బులు పంపించమంటే పంపించలేదు, అంతా పొగరెక్కిందా? అయ్యా ఈ ఒక్కసారి వదిలేయండి అయ్యా, పిల్లల చదువు కోసం ఖర్చయింది అయ్యా, వచ్చే పంటలో ఖచ్చితంగా ఇస్తానయ్యా. అయ్యా ఒక్కసారి వదిలేయండి అయ్యా. ఏంటి అలా చూస్తున్నారు? వీడిని తీసుకురండి రా. అయ్యా వాళ్ళు సీనయ్య మనుషులు, ఒక్కసారి వాళ్ళని మీరేం చేయలేరు గాని పోండి పోండి. ఇంట్లోకెళ్ళి ఇంట్లో వాళ్ళు పెట్టే తిని పడుకోండి. కావాలమ్మా ఓ టీ కొట్టు. కొడతా కొడతా, ముందు పాత బాకీ కొట్టు. సాయంత్రం ఇస్తాలే గాని ఓ టీ కొట్టు ముందు. టీయా? ఏంటే కమలా, ఇంకా పెళ్లి చేసుకోలేదు, నన్ను చేసుకుంటావా? నీకింకా అవుట్ గోయింగ్ ఎక్కడుందిరా ముసలాడా? నోరు మూసుకొని టీ తాగు. ఇంకేం చూస్తున్నారు? చూసింది చాలు గాని ఇంటికి వెళ్ళండి.
పదండ్రా. పదరా. ఏం బతుకురా బాయ్, ఈ ఇంట్లో అయితే ఎంత లొల్లి చేస్తున్నారంటున్నావు. చదువు సంగతి సరే సరే పక్కన పెట్టు, సోమరిపోతా. అసలు నువ్వు ఏం పనికి వస్తావురా నువ్వు? నీకు పెట్టిన డబ్బులు కూడా దండగరా. నీ ఎంత చెప్పినా నువ్వు వినవేంటి? ఇంట్లో కూర్చున్నా కొంచెం పరువైనా మిగులుతుంది. ఆ పరువైనా మాకు మిగల్చరా. ఊరి మీద తిరిగి పందుల్లా కుక్కల్లా ఊరి మీద ఎందుకు పడుతున్నావురా? అసలు నువ్వు చెప్పింది అర్థం చేసుకోవేంటి అని మా నాన్న ఊరికే దుబ్బేస్తున్నాడు రా బాబు. నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదని చెప్పేసి ఒకటే బాధుడు, వీరబాధుడు. అవి మా ఇంట్లో అక్షింతలు. ఇవి మా ఇంట్లో తిట్ల దండకాలు. ఇవి మా ఇంట్లో తిట్ల దండకాలు. మీరే నయం రా. మా డాడీ అయితే కుక్కల మీద పందుల మీద ఉపన్యాసాలు ఇస్తూ డబల్ మీనింగ్స్ తో తిట్టని తిడుతున్నారు రా. నాకు సేమ్ ట్రీట్మెంటేరా. టిఫిన్ పెడుతూ ఇంకెన్నిటి తిడతారోనని పొద్దున్నే లేచి వచ్చేసాను రా. టిఫిన్ అంటే గుర్తొచ్చిందిరా. తిట్లు తింటూ రాత్రి అన్నం సరిగ్గా ఆకలి అవుతోందిరా. పదండి టిఫిన్ చేద్దాం. నా దగ్గర 10 ఉందిరా. నా దగ్గర 20 ఉందిరా. త్వరగా తీరా. ఇదిగోరా నా దగ్గర 50. తీసుకోరా. పదండ్రా పండగ చేసుకుందాం.